బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలిగా లేఖ రాశారా, జాగృతి అధ్యక్షురాలి హోదాలో రాశారో చెప్పాలన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 21% తగ్గించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేనప్పుడు స్పందించారా అని నిలదీశారు. రేపు లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని చెప్పారు. లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకురాలుగా రాశారా, లేక జాగృతి నాయకురాలుగా రాశారా, అది స్పష్టత లేదు. రెండవది, కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్లు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్ల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్లు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ అని ఒక వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట. మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తా, ఒక్క ప్రెస్ క్లిప్పింగ్. ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? బనకచెర్లపై మాజీ మంత్రి హరీష్ రావు అబద్దాలు మాట్లాడుతున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్కి మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధమా అని నిలదీశారు. ఆనాడు ఏపీ ప్రభుత్వ పెద్దలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరు కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచెర్ల గురించి. ఎస్, ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా, కాగితాల మీద ప్రూఫ్ తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కారణసింది 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్టా పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కదా? ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సస్యామలం చేస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ